దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంపై ఉగ్ర ముప్పు పొంచి ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే జమ్మూలోని ఓ ఉగ్ర సంస్థ నుంచి దాదాపు 2 ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడొచ్చని నిఘా వర్గాలకు సమాచారం అందింది. కేవలం ఆగస్టు 15న ఈ దాడి జరుగుతుందని తాము చెప్పలేమని ఇంటెలిజెన్స్ తెలిపింది. ఇక 15 ఆగస్టు వేడుకల సందర్భంగా భద్రతా చర్యలు భారీగా ఉండడంతో 2 రోజుల తర్వాత కూడా దాడి జరిగే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. ఉగ్ర సంభాషణలను నిఘా వర్గాలు వినడంతో ఈ విషయం బట్టబయలైంది. को लेकर तमाम तैयारियां की गई है। मेरे पीछे आप ये 15 अगस्त समारोह में शामिल होने के लिए लोग पहुंचे। దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంపై ఉగ్రముప్పు పొంచి ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే జమ్మూలోని ఓ ఉగ్ర సంస్థ నుంచి దాదాపు 2 ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడొచ్చని నిఘా వర్గాలకు సమాచారం అందింది. కేవలం ఆగస్టు 15నే ఈ దాడి జరుగుతుందని తాము చెప్పలేమని ఇంటెలిజెన్స్ తెలిపింది. 15 ఆగస్టు వేడుకల సందర్భంగా భద్రతా చర్యలు భారీగా ఉండడంతో 2 రోజుల తర్వాత కూడా దాడి జరిగే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. ఉగ్ర సంభాషణను నిఘా వర్గాలు వినడంతో ఈ విషయం బట్టబయలైంది. तमाम तैयारियां की गई है। मेरे पीछे आप ये 15 अगस्त समारोह में शामिल होने के लिए लोग पहुंचे। ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన ఢిల్లీలో స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంపై ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ లో ఒక ఉగ్రవాద సంస్థ నుంచి దాదాపు 2 ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడవచ్చని నిఘా వర్గాలకు సమాచారం అందింది. కేవలం ఆగస్టు 15నే ఈ దాడికి జరుగుతుందని తాము చెప్పలేమని పరిస్థితి. ఎందుకంటే 15 ఆగస్టు వేడుకల సందర్భంగా చర్యలు భారీగా ఉండడంతో 2 రోజుల తర్వాత కూడా దాడి జరిగే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. ఉగ్ర సంభాషణలను నిఘా వర్గాలు వినడంతో ఈ విషయం బట్టబయలైంది. ఇటీవల కతూ వద్ద సంచరించిన 2 సాయుధ ఉగ్రవాదులు పఠాన్కోట్ లో చొరబడి నక్కే అవకాశాలు కొట్టిపారేయలేమని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే పాక్ నిఘా సంస్థ ISI పంజాబ్ లోని గ్యాంగ్స్టర్లు, అతివాదులు, ఉగ్రవాదులతో స్థానికంగా జరిగే స్వాతంత్ర వేడుకలు అలాగే అమర్నాథ్ యాత్రకు ఆటంకం కలిగించేలా పథకాన్ని రచిస్తున్నట్లు కూడా భద్రతా వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల పరిణామాలను చూస్తే కతువా, దోడా, ఉదంపూర్, రాజౌరి, పూంచ్ జిల్లాలలో ఉగ్రవాద కదలికలు ఉన్నట్లు కూడా అధికారులు చెబుతున్నారు. జమ్మూలోని దోడా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో భద్రతా దళాలు ఒక ఉగ్రవాదిని మట్టుపెట్టాయి. అత్యాధునిక M4 రైఫిల్ ని స్వాధీనం చేసుకున్నాయి. వీటితో పాటు 3 బ్యాగ్లను ఆ ప్రాంతంలో గుర్తించాయి. మంగళవారం రాత్రి అక్కడి అటవీ ఆక్రా ప్రాంతంలో నది పరివాహక ప్రాంతంలో ఉగ్రవాదులు భద్రతా దళాలకు మధ్య ఎన్కౌంటర్ మొదలైంది. అమెరికా తయారీ M4 కార్బైన్ ని ఇటీవల కాలంలో ఉగ్రవాదులు ఎక్కువగా వినియోగిస్తున్నారు. నాటో దళాలు వాడే M16A2 ఇది తేలికపాటి రకము. 2.5 కేజీల బరువు ఉంటుంది. పొట్టి బ్యారెల్ తో వేగంగా కదలడానికి అనువైంది అని కూడా ఈ రైఫిల్ ని చెప్పుకోవచ్చు. 2021లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలు $1 బిలియన్ విలువైన ఆయుధాలు వదిలి వెళ్లిపోయాయి. వీటిలో పాక్ లోని ఉగ్ర సంస్థలైన లష్కరే జైషేలో తాలిబాన్లు నుంచి కొనుగోలు చేస్తున్నాయని కూడా నిఘా వర్గాలు తేల్చాయి. అవి గత కొంతకాలంగా పాక్ మీదుగా కాశ్మీర్ లోకి మెల్లగా చేరుతున్నాయని కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు తేల్చాయి. అయితే ఈ నేపథ్యంలో కొద్దిసేపటి కిందట కూడా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఛాంబర్ లో కీలక భేటీ ప్రారంభమైంది. జమ్మూ కాశ్మీర్ లో పెరుగుతున్న ఉగ్రవాద సంఘటనలపై రక్షణ మంత్రిత్వ శాఖలో ఈ కీలక సమావేశము కొద్దిసేపటి కిందట ప్రారంభమైంది. ఈ సమావేశానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహిస్తున్నారు. కాశ్మీర్ లో పెరుగుతున్న ఉగ్రవాదంపై మెయిన్ గా ఎజెండాగా కూడా ఈ సమావేశం కొనసాగుతుంది. సమావేశానికి 3 ఆర్మీ చీఫ్లతో పాటు NSA నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే
మనం 2014 తర్వాత చూస్తే కూడా కాశ్మీర్ లో రెగ్యులర్ గా ఎవ్రీడే ఏదో ఒక యాక్టివిటీ ఉంటుంది. టెర్రరిస్టులు ప్రొవోక్ చేస్తూనే ఉంటారు. మరోవైపు ఐఎస్ఐ ఏజెంట్లు కూడా బార్డర్ లో తిరుగుతూ ఉంటారు. కానీ 10 ఏళ్లలో చూస్తే రెగ్యులర్ గా జరిగే యాక్టివిటీ మిస్ ఫైరింగ్ అని సాకుతో కావాలని ఫైరింగ్ కూడా ఉగ్రవాదులు చేస్తూనే ఉంటారు. దీనికి పాకిస్తాన్ ఆర్మీ కూడా ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తూ వస్తుంది. కానీ 10 ఏళ్లలో కూడా గరిష్టంగా చాలా మటుకు ఉగ్రవాదుల దాడులు తగ్గాయి. దానికి మెయిన్ రీజన్ మన ఇండియన్ రా ఏజెంట్లు వాళ్ళు చాలా పకడ్బందీగా కూడా ముందస్తుగా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇప్పుడు ఇండియన్ రా ఏజెంట్స్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ స్పైయింగ్ ఏజెన్సీ ఇన్ ద వరల్డ్ అని కూడా పేరుగాంచారు. మరోవైపు ఇజ్రాయెల్ మొసాద్ ఏజెంట్లతో కూడా కొలాబరేట్ అయ్యి ఉగ్రవాద సంస్థలను ఆట కట్టించేందుకే ఇటు మొసాద్ తో పాటు రా కూడా పనిచేస్తున్నాయి. ఈ దేశంలో ఇంటెలిజెన్స్ బ్యూరో పనిచేస్తుంది. అలాగే రా ఏజెంట్లు బయట దేశాల్లో కూడా ఎప్పటికప్పుడు కూడా దేశ భద్రతకి సంబంధించిన సమాచారం అందిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అనేది ఇండియాలో ఇంటర్నల్ పార్ట్ కాబట్టి కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో ఎప్పటికప్పుడు కూడా అటు జమ్మూ కాశ్మీర్ తో పాటు ఇటు హిమాచల్ ప్రదేశ్ అలాగే మిగతా రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాల్లో కూడా ఎప్పటికప్పుడు గట్టి నిఘా పెడుతోంది. ఏ చిన్న కదలిక యాక్టివిటీ జరిగినా కూడా ఇమీడియట్ గా పసిగట్టి కూడా ఇటు రక్షణ శాఖకు చేరవేస్తుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా 15 ఆగస్టు అంటేనే భారీ సెక్యూరిటీ ఉంటుంది. అటు రాష్ట్రపతితో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి ముంచి ఉన్న ముప్పును ముందే పసిగట్టి ప్రస్తుతము ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టాలనే దానిపైన కూడా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఛాంబర్ లో కూడా సమావేశం కొద్దిసేపటి కిందికి ప్రారంభమైంది. స్పందన.